హలో పేరెంట్స్, వైటమిన్ డి యూసేజ్ ఇన్ చిల్డ్రన్. సో వైటమిన్ డి డ్రాప్స్ మనం లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న పిల్లల్లో డైలీ మనం వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇస్తాము. బికాస్ ఈ పిల్లలు వైటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో సాఫ్ట్ బోన్స్, వీక్ బోన్స్, ఫ్రెజైల్ బోన్స్ అనేవి ఉంటాయి. రికెట్స్ అనే కండిషన్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి తప్పనిసరిగా లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న పిల్లల్లో డైలీ మనం వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇవ్వాలి. 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వాలి. సో ఇది వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారా రాదా అని అంటే, బికాజ్ ఈ బేబీస్ లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న బేబీస్ మెయిన్గా బ్రెస్ట్ మిల్క్ మీద ఉంటారు కాబట్టి బ్రెస్ట్ మిల్క్లో చాలా తక్కువ క్వాంటిటీలో వైటమిన్ డి ఉంటుంది. సో అందుకని మనం సప్లిమెంట్ చేస్తాం. ప్లస్ ఈ బేబీస్ని మనం ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ చెయ్యం. సో వీళ్ళకు వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే రిస్క్ ఉంటుంది. దట్స్ వై కంపల్సరీగా ఎవ్రీడే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి అనేది ఈ పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్ములా మిల్క్ మీద ఉన్న బేబీస్ ఎలా? ఫార్ములా మిల్క్ మీద ఉన్న బేబీస్కి కూడా కంపల్సరీ వైటమిన్ డి డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ ఫార్ములా మిల్క్తో వైటమిన్ డి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ రావాలి బాడీకి అని అంటే వాళ్ళు పర్ డే 1 లీటర్ మిల్క్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు అంత మిల్క్ తీసుకోలేరు కాబట్టి వాళ్ళకు కూడా మనం డైలీ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇస్తాం. సో ఈ వైటమిన్ డి డ్రాప్స్ కొన్ని బ్రాండ్స్లో 1 mlలో 400 అయ్యి ఉంటుంది, కొన్ని బ్రాండ్స్లో 0.5 mlలో 400 అయ్యి ఉంటుంది. సో చూసుకొని ఏ బ్రాండ్ వాడుతున్నారో చూసుకొని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదివి 0.5 ml పర్ డే పర్ 1 ml చూసుకొని ఇవ్వండి. బట్ కంపల్సరీగా ఎవ్రీడే వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.